రాధా గారు ఎక్కడ ఉన్నాడు? చిదంబరం గారు మీరు మాట్లాడివ్వండి సార్. ఆయన 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 ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళిపోతే మీరు సమాధానం చెప్పలేదా? ఆయన ఆ విధంగా మాట్లాడితే నన్ను మాట్లాడేవరే ఆఫ్టర్. నేను మీకే చెప్పాను, నేను నరేంద్ర గారు నాపి మీకు అవకాశం ఇచ్చాను. మాణిక్యాల గారు సబ్జెక్ట్ కరెక్షన్ ఏమంటున్నానంటే రెడ్డి గారు నా మాట వినపడుతుందండి మీకు? ఎస్ చెప్పండి నరేంద్ర గారు. ఏమంటున్నానంటే రంగా గారిని నరేంద్ర గారిని చెప్పమంటారా? నరేంద్ర గారికి వినమంటున్నా, మీకు చెప్తున్నది. ఓకే. రంగా గారిని తెలుగుదేశం పార్టీ చంపలేదు, చంపాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మాటలోనే, నరేంద్ర గారి మాటల్లోనే ఉంది. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని. ఎక్కడ దేంట్లో ముఖ్యమంత్రి అవుతాడు? కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అవుతాడు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయితే ఎవరికి బాధ? కాంగ్రెస్ వాళ్ళకి బాధ. ఆ లెక్కలో చెప్పుకునే అవకాశం ఎవరికి ఉంది? కాంగ్రెస్ వాళ్ళకి ఉంది. ఒకవేళ తెలుగుదేశం అట్లాంటి పనిచేసి రాజా గారు తెలుగుదేశం ఎందుకుంటాడు? కాబట్టి కులాల పేరు మీద ఒక రాజకీయ పార్టీని చాలా చక్కగా కథ అన్నారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను వినండి. నేను రంగయ్య గారు అన్నయ్య గారు అబ్బాయి. మీకు మా నాన్నగారిని, మా బాబాయ్ గారిని, చలపతిరావు గారిని, మమ్మల్ని అందరినీ రంగా గారిని చంపిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వయంగా ఉద్యోగాల్లో, వీళ్ళిద్దరు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంటే తప్పుడు కేసుల్లో పెట్టి కూల్చేశారు. అది తెలుసుకోండి. చేస్తా రాధా ఎవరండి? నిన్న కాక మొన్న గబాల్ని వచ్చి నాన్నగారి పేరు చెప్పుకుని గెలవడం కూడా కుదరలేకపోయింది. రాధా చెప్పేసి అయిపోయిందండి. ఎన్ని వేల కుటుంబాలు కేసులు పెట్టి ఆ రోజున రంగా గారి అభిమానుల్ని 30 సంవత్సరాలు నేర్పించింది. తెలుగుదేశం పార్టీ చంపలేదు. అలాంటి ఎవరి వాయిస్ వెళ్ళట్లేదు బయటికి, ఎవరి వాయిస్ బయటకు వెళ్ళట్లేదు. చెప్పిన స్టేట్మెంట్ కి పాత వాళ్ళు ఎంతమంది వెళ్ళి రాధా ఎంతమంది ఇంగ్లీష్ వచ్చారు. ఆ రోజు నుంచి రాధా అనేవాడికి రాజకీయ చరిత్ర జీరో అయిపోయింది. తెలుసుకోండి ఫస్ట్ ఆ పాయింట్. రైట్ నరేంద్ర గారు ఇక్కడ కీలకమైన పాయింట్. రంగా గారి అభిమానులు బాబాయిల మీద అన్నయ్య కొడుకో తమ్ముడు కొడుకో ప్రేమ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి చూడండి. రైట్ ఫైనల్ పాయింట్ చెప్పండి. ఫైనల్ పాయింట్. వన్ సెకండ్ నరేంద్ర గారు ఫోన్ ఇన్లోకి వచ్చారు కాబట్టి ఒక నిమిషం చెప్పండి. చిదంబరం గారు చెప్పండి. శివదత్ గారు రాధా గారి గురించి ఆయన ఎందుకు ఎద్దేవా చేస్తున్నారంటే రాధా గారు రేపు జనసేన పార్టీలోకి వస్తారేమో అని. లాస్ట్ పాయింట్ నరేంద్ర గారు లాస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు అంటే వైసీపీలోకి కాకపోతే ఏ పార్టీలోకి వెళ్ళినా అక్కడ ఉన్నది ఒకటే పార్టీ అండి, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలోకి ఏ పార్టీ నుంచి వెళ్ళినా యు ఆర్ అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. యూ హ్యావ్ టు వర్క్, ఇన్క్లూడింగ్ జనసేన సంబంధించిన సీట్లు కూడా చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్ట్ చేసి ఇది అనౌన్స్ చేయమని ఆయన స్లిప్ ఇస్తే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసే పరిస్థితి మీడియా ముఖంగా మనందరం చూస్తున్నాము. నరేంద్ర గారు లాస్ట్ పాయింట్ లేదు. ఇంకొక వింత ఏంటంటే ఆఖరికి భారతీయ జనతా పార్టీ అనేది ఒకప్పుడు ఎంతో నేను గర్వంగా ఫీల్ అయ్యి భారతీయ జనతా పార్టీలో ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీలో కూడా ఆ కుటుంబానికి సంబంధించిన ఆమెను తీసుకొస్తే వీళ్ళు మీకు తెలుసా అండి, నేను ఆ పార్టీలో పురంధరేశ్వరి గారు ఎప్పుడైతే పదవి ప్రెసిడెంట్ అనౌన్స్ అయిన తర్వాత వెళ్ళి నేను ఆవిడకి బొకే ఇచ్చి వస్తుంటే బయట ఆఫీస్ లో ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా అండి? పార్టీ బీజేపీ ఎలా డెవలప్ అవుతుందని మాట్లాడుకోవట్లేదండి. చంద్రబాబు నాయుడు గారి మీద 17 తప్పుడుగా పెట్టారు, ఈయన ఎప్పుడు బయటికి తీసుకో ఆ డిస్కషన్ నడుస్తుంది అక్కడ. ఏంటండి ఇది, మనం బీజేపీలో ఉన్నామా లేకపోతే టీడీపీకి సంబంధించిన సిస్టర్ కన్సర్న్ లో మనం ఉన్నామా, అసలు ఏం వాతావరణం నడుస్తుందని చెప్పి ఆ రోజు అర్థం అండి. రెండే ఉన్నాయి, ఒకటి వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ. సో టీడీపీలో అనేవాళ్ళు రంగా గారి అమ్మాయిలు అనేవాళ్ళు ఎప్పుడు జీర్ణించుకోలేరు. టీడీపీలోకి అనేదానికి మేము వెళ్ళాం. అది జనసేనలో ఉందని కొంతమంది భావిస్తున్నారు. జనసేన అనేది కూడా టీడీపీ చెప్పు చేతల్లో ఉందనేది ప్రతి ఒక్కరు ప్రజలు వాళ్ళు చూశారు. ఇన్నాళ్ళు అంటే అభియోగాలు వచ్చినాయి, ప్రత్యేకంగా చూస్తున్నారు. లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పండి. లాస్ట్ పాయింట్ ఒకటి నరేంద్ర గారు, టైం ఎక్సీడ్ అవుతుంది. మీరు లాస్ట్ పాయింట్ ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు వైసీపీలో చేరే క్రమంలో మీకు ఇచ్చిన అంటే కమిట్మెంట్ ఏంటి? అంటే మీకు పర్సనల్ కాకపోవచ్చు. హామీ ఇవ్వలేదు, నేను హామీతో చేరలేదు.
నాకు మనసుకు బాధ అనిపించి ఈ పూర్తిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి వాళ్ళకి చెప్తూ ఉంటాడు తిరిగే టికెట్లు అని. ఇప్పుడు ఇంకా బాగా తిరిగే టికెట్ మాణిక్యాల గారు పర్సనల్ అటాక్ వద్దు. చేరాను అంటే ఏది లేకుండా చేరినట్టే అదొక తెలుసుకోండి కాదు. రైట్. మాట్లాడాము ఏదో డిబేట్ లో మాట్లాడాము అని అనిపించుకోవద్దు. మాట్లాడిన దానిలో కంటెంట్ ఉందా లేదో చూడండి. రైట్. నరేంద్ర గారు థ్యాంక్ యూ. అనౌన్స్ చేసినాక చేరినప్పుడు 100% ఏమీ లేకుండా అన్కండిషనల్ గా చేరాము. ప్రజా సంక్షేమ ఉద్దేశంతోనే చేరాము. Right. ప్రజలు ఎస్పెషల్లీ రంగాగారి అభిమానుల యొక్క మనోభావాలు తెలియక చాలా మంది జనసేన ద్వారా ఏదో జరిగిపోతాను అనుకున్న వాళ్ళందరికీ కాదు నాయన, ఇది తప్పుడు వ్యవహారం, ఇది పూర్తిగా దాని అండర్లో ఉంది, మీరు అది తెలిసే ఉపయోగం లేదు, ఇక్కడైనా మీకు ఉపయోగం ఉండే విధంగా నేనే చూడగలుగుతానని చెప్పని సంకేతమే ఒకటి నా నుంచి వెళ్తుంది. అదే Right. ఫైనల్ డెసిషన్. Right. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేంద్ర గారు.